సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనం సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి మాట్లాడాం. ఓకే, ఈ వీడియోలో వచ్చేసరికి డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లో మనం ఏమేమి డిస్కస్ చేసామని చెప్తాను చూడండి. సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లో వచ్చేసరికి ఫస్ట్ మర్బూజా క్యాండిల్, బుల్లిష్ అండ్ బేరిష్ మర్బూజా క్యాండిల్ గురించి మాట్లాడాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి హ్యామర్ ప్యాటర్న్ గురించి మాట్లాడాం. ఓకే, హ్యామర్ క్యాండిల్ అంటే ఏంటంటే మనకి హ్యామర్ వచ్చినప్పుడు మనం బయింగ్ తీసుకోవాలా, సెల్లింగ్ తీసుకోవాలా, వాటి గురించి మాట్లాడాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వర్టర్ హ్యామర్ అంటే షూటింగ్ స్టార్ అనుకోవచ్చు మీరు. ఓకే, ఇన్వర్టర్ హ్యామర్ కానీ షూటింగ్ స్టార్ కానీ. తర్వాత వచ్చేసరికి డోజీ క్యాండిల్స్. డోజీలో కూడా మనకి ఏంటంటే 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి న్యూట్రల్, ఇంకోటి వచ్చేసరికి గ్రేవియార్డ్, ఇంకోటి వచ్చేసరికి డ్రాగన్ ఫ్లై. ఓకే, ఈ 3 డోజీ క్యాండిల్స్ గురించి మాట్లాడాం. ఓకే, మనం వచ్చేసరికి సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ లో ఈ వరకు డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం వచ్చేసరికి డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి మాట్లాడతాం. ఓకే, మనకేంటంటే ఇప్పుడు ఈ సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి మాట్లాడదాం. ఓకే, డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటే మీకు అక్కడే ఉంది. డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటే ఏంటి, మనకి 2 క్యాండిల్స్ ని బేస్ చేసుకొని, అంటే 2 క్యాండిల్ని యూజ్ చేసి మనకు అది మార్కెట్ బయింగ్కి వెళ్ళిద్దా లేకపోతే సెల్లింగ్కి వెళ్ళిద్దా అని తెలుసుకునే దాన్ని డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటారు. దీనిలో వచ్చేసరికి మనం మేజర్గా 4 ప్యాటర్న్స్ గురించి మాట్లాడదాం. ఒకటి అంటే టోటల్గా చెప్పాలంటే 2 ప్యాటర్న్స్, కానీ మనం ఏంటంటే ఒకటి బుల్లిష్ గురించి, ఒకటి బేరిష్ గురించి, మొత్తం ఏంటంటే 4 ప్యాటర్న్స్ గురించి మాట్లాడతాం. ఫస్ట్ వచ్చేసరికి బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్, నెక్స్ట్ వచ్చేసరికి బుల్లిష్ హరామీ ప్యాటర్న్, తర్వాత వచ్చేసరికి బేరిష్ హరామీ ప్యాటర్న్. ఈ 4 ప్యాటర్న్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకే, మీకు ఒకవేళ ఇవన్నీ గుర్తుందో అనుకుంటే మీరు జస్ట్ ఆ ప్యాటర్న్స్ నేమ్తోనే మీరు గుర్తుండేలాగా నేను ఏంటంటే చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ ప్యాటర్న్ గురించి మాట్లాడదాం, బుల్లిష్ హరామీ ప్యాటర్న్. ఓకే, మీకు ఏంటంటే బుల్లిష్ హరామీ ప్యాటర్న్ అంటే ఫస్ట్ మనం బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ గురించి మాట్లాడదాం. ఓకే, బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉండి అప్ ట్రెండ్కి రివర్స్ అయ్యేటప్పుడు ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది వచ్చింది. ఇది ఎప్పుడు ఎలా వాడాలనేది ఫస్ట్ చెప్తాం, దాని తర్వాత ఇక్కడ ఉన్న మ్యాటర్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి మీరు ఇదిగోండి, ఇక్కడ ఓపెన్ స్పేస్ ఉంది కదా, సో ఇక్కడ చెప్తా చూడండి. ఓకే, ఫస్ట్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటే ఏందో చెప్తా చూడండి. బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి మార్కెట్ అనేది సపోజ్ ఇదిగోండి ఇలా కిందకు వస్తూ ఉందనుకోండి. ఓకే, ఇలా కిందకు వస్తూ ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఒక చిన్న రెడ్ క్యాండిల్ వచ్చేసి దీనికన్నా అంటే ఎంగల్ఫింగ్ అంటే ఈ రెడ్ క్యాండిల్, ఓకే, ఇక్కడ ఉన్న రెడ్ క్యాండిల్ మొత్తాన్ని కవర్ చేసే ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది అనుకోండి. ఇది వచ్చేసరికి బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఎంగల్ఫింగ్ అంటే ఏంది, ఎంగల్ఫింగ్ అంటే దాని లోపల మొత్తం ఆకట్టుకోవడం. అంటే ఏంటంటే అది మొత్తం క్లోజ్ చేసేలాగా, అంటే మనకి ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, చిన్న రెడ్ క్యాండిల్, ఇది మొత్తాన్ని క్లోజ్ చేసేటట్టు మనకి ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ అనేది వచ్చింది. ఓకే, మీకు ఇక్కడ కలర్స్ కూడా వేసి చూపిస్తా 1 మినిట్. ఇక్కడ మనకి ఏంటంటే డిఫరెంట్ కూడా చేస్తుంది. సపోజ్ ఇప్పుడు మనకి ఏంటంటే ఇదిగోండి, మనకి పైనుంచి ఇలా సెల్లింగ్ అనేది వస్తూ ఉంది అనుకోండి. ఓకే, మనకి ఇలా సెల్లింగ్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక చిన్న రెడ్ క్యాండిల్ వచ్చి దీన్ని క్లోజ్ చేస్తా ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అనేది ఇదిగోండి ఇలా ఒక గ్రీన్ క్యాండిల్ అనేది వచ్చింది అనుకోండి. అంటే దీని లోపల ఎంగల్ఫ్ అయిపోయింది, అంటే దీని లోపల క్లోజ్ అయిపోయింది ఈ రెడ్ క్యాండిల్ అనేది. ఇప్పుడు దీని హై బ్రేక్ అవ్వగానే మనం అనేది ట్రేడ్ అనేది తీసుకుంటాం. దీని హై బ్రేక్ అవ్వగానే మనం ఇక్కడ ఏంటి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. అంటే ఏంటంటే ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. దీని కింద వచ్చేసరికి మన స్టాప్ లాస్ ఉంటుంది. ఓకే, ఇలాగా ఇది వచ్చేసరికి మనకి ఏంది బేరిష్ రివర్సల్ ప్యాటర్న్. అంటే ఏంటంటే బేరిష్ నుంచి అంటే బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ అనుకోండి. ఇక్కడ మనకేంది బుల్లిష్ గా మనకేంది ప్యాటర్న్ అనేది వెళ్తుంది. ఓకే, అంటే బేరిష్ నుంచి బుల్లిష్ కి వెళ్తుంది. ఇది ఎక్కడ వచ్చింది అంటే ఇది మనకేంటంటే ఒక సపోర్ట్ ఏరియాలో వచ్చింది అనుకోండి. ఓకే, మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏందని. ఓకే, ఇలా మనకేంటంటే ఈ సపోర్ట్స్ దగ్గర ఈ ప్యాటర్న్ అనేది వచ్చింది అనుకోండి, మనం 90 to 95% అనేది సక్సెస్ అయ్యే ఛాన్స్ అనేది ఉండేది. ఓకే, ఇదేంటంటే జస్ట్ ర్యాండమ్గా ఏం చెప్పలేదు, ఇవన్నీ ఏంటంటే మనకి బుక్స్లో ఉంటాయి. ఓకే, సో మనకి ఏంటంటే ఇది వచ్చేసరికి మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఓకే,
ఇలాగ మనం ఏంటంటే 1:2 ట్రేడ్ అనేది మినిమం వచ్చింది. ఓకే, 1:2 ట్రేడ్ అనేది మినిమం వచ్చింది. ఓకే, సో ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటే. ఓకే, ఇది అర్థమైంది కదా బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. సో ఇప్పుడు మనం ఏంటంటే అక్కడ ఏం రాసామో ముందు ఇప్పుడు చదువుతాం. ఓకే, ఇప్పుడు చెప్పిందే మీకు ఏంటంటే ఇక్కడ కూడా ఉండేది, కానీ ఏంటంటే ఇది వచ్చేసరికి మీకు ఏంది, మీకు ఒక నోట్స్ లాగా. ఓకే, బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఆర్ రివర్సల్ ప్యాటర్న్ అంటే ఏంటంటే మనకి మార్కెట్ అనేది రివర్స్ అయ్యే ప్యాటర్న్ ఇది. ఓకే, దట్ ఫార్మ్స్ ఎట్ ఎండ్ ఆఫ్ ది డౌన్ ట్రెండ్ అంటే ఏంటంటే మనకి డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్ ఇవి కూడా ఏంటంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, డౌన్ ట్రెండ్ అంటే మార్కెట్ అనేది కిందకి వెళ్తా ఉంది అనుకోండి, దాన్ని డౌన్ ట్రెండ్ అంటారు. ఓకే, మార్కెట్ అనేది ఇలా అప్ సైడ్ వెళ్ళేటప్పుడు అప్ ట్రెండ్ అంటారు. ఓకే, మనకి ఎప్పుడైనా మార్కెట్ అనేది స్ట్రైట్కి వెళ్ళదు, ఇలా ఇదిగోండి ఇలా వెళ్ళింది, కొంచెం సెల్లింగ్ తర్వాత బయింగ్, కొంచెం సెల్లింగ్ మళ్ళీ బయింగ్ అలాగా. ఓకే, అది వచ్చేసరికి అప్ ట్రెండ్. ఓకే, ఇది వచ్చేసరికి మనకి రివర్సల్ ప్యాటర్న్. ఓకే, ది ఫస్ట్ క్యాండిల్ స్టిక్ ఇన్ దిస్ ప్యాటర్న్ ఈజ్ స్మాల్ అండ్ బేరిష్ అంటే ఏంటంటే మనకి ఫస్ట్ క్యాండిల్ వచ్చేసరికి ఇక్కడ ఏముంది, రెడ్ క్యాండిల్ అంటే బేరిష్ క్యాండిల్. ఓకే, ది సెకండ్ క్యాండిల్ టు కంప్లీట్ ఎంగల్ఫ్. ఓకే, టు కంప్లీట్ ఎంగల్ఫ్ ది ఫస్ట్ వన్. ఇదిగోండి ఈ ఫస్ట్ వన్ ది మొత్తాన్ని ఎంగల్ఫ్ అనేది చేసింది అంటే ఏంటంటే దీని లోపల మొత్తం క్లోజ్ అయిపోయింది. సో అందుకని ఇది మనం బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనుకుంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి, ది సెకండ్ క్యాండిల్ స్టిక్ ఈజ్ లాంగ్ బుల్లిష్ క్యాండిల్. ఇట్ ఓపెన్స్ లో అండ్ మూవ్ అప్ ఆల్ డే. ఓకే, ది bulls would not allow the continuity down trend and came back into the over. It shows a lot of buyer interest. So trader who missed the first wave can come in the price reversal to upside. Okay, ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే ఇది బిగింది, ఇది వచ్చేసరికి సింపుల్గా మనకి ఇది సెల్లింగ్ అనేది జరిగింది. సెల్లింగ్ జరిగినప్పుడు అందరూ ఏంటంటే చాలా మంది మిస్ అయ్యి ఉంటారు. సో వాళ్ళు మిస్ అయినప్పుడు రివర్సల్ రేట్స్ అనేవి తీసుకోవడానికి అంటే ఏంటంటే మార్కెట్ అనేది రివర్స్ అయ్యేటప్పుడు ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా ఉండటానికి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ అనేది చూపించారు. ఓకే, ఇక్కడ బయర్స్ ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి ఈ డౌన్ ట్రెండ్ మొత్తం మిస్ అయిన వాళ్ళందరూ ఏంటంటే ఈ అప్ ట్రెండ్ లో ట్రేడ్ అనేది తీసుకుందాం అంటారు. ఓకే, సో అందుకని ఇక్కడ నుంచి ఏంటంటే మనకి మంచి బయింగ్ అనేది వచ్చింది. ఓకే, అది అర్థం. నెక్స్ట్ వచ్చేసరికి దీనిలో ట్రేడ్ ఎలా తీసుకోవాలి ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను, కానీ ఇక్కడ ఏంటంటే మన రాసం టేక్ ఏ లాంగ్ పొజిషన్. ఓకే, లాంగ్ పొజిషన్ వెన్ ప్రైస్ బ్రేక్స్ అబౌవ్ ది హై ఆఫ్ ది సెకండ్ క్యాండిల్ స్టిక్. ఈ సెకండ్ క్యాండిల్ స్టిక్ హై బ్రేక్ అయినప్పుడు మనం ఏంటంటే ట్రేడ్ అనేది తీసుకుంటాం. ఓకే, ఇది హై అనుకోండి, మీరు ఏంటంటే వికో కూడా కావాలంటే కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది హై అనుకుంటే ఇది బ్రేక్ అయిన తర్వాత మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం. స్టాప్ లాస్ వుడ్ బి ఏ క్యాండిల్ క్లోజ్ బిలో ది సెకండ్ క్యాండిల్ అంటే ఏంటంటే ఈ సెకండ్ క్యాండిల్ బిలో అనేది మన స్టాప్ లాస్ అనేది ఉంటుంది, లేకపోతే దీని కింద పెట్టుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసరికి మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఇది మనం ఏంటంటే ఇప్పుడు చార్ట్లో చూద్దాం అండి బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఓకే, మీకోసం ఏంటంటే నిఫ్టీ అనేది ఓపెన్ చేశాను 1 డే టైం ఫ్రేమ్లో. మీకు నిఫ్టీలో 15 minutes టైం ఫ్రేమ్లో చూద్దాం అండి. 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్తే మనకి ఎక్కువ ప్యాటర్న్స్ అనేవి కనిపించే అవకాశం ఉంటుంది. ఓకే, 5 minutes కానీ 15 minutes కానీ మీరు ఏంటంటే 1 డే టైం ఫ్రేమ్లో కూడా చూసుకోవచ్చు. 1 డే టైం ఫ్రేమ్లో కూడా మీకు ఇవి కనిపిస్తాయి, బుల్లిష్ ఎంగల్ఫింగ్ కావచ్చు లేకపోతే బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్స్ ఇవన్నీ. సో మీకు ఏంటంటే ఫస్ట్ ఇక్కడ చూపిస్తాను బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇక్కడికి వచ్చింది బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. మనం ఏం డిస్కస్ చేసాం, మనకి మార్కెట్ అనేది ఎప్పుడైతే రివర్స్ అవుతుంది అంటే ఏంటంటే ఇదిగోండి ఇక్కడ చూడండి 1 minute ఇదంతా క్లోజ్ చేసేస్తాను. ఓకే, ఇదిగోండి ఇక్కడ చూడండి మనం డిస్కస్ చేసింది డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్కి కన్వర్ట్ అయ్యేదాన్ని మనం బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటాం. ఇక్కడ మనకి సెల్లింగ్ అనేది జరిగింది. ఓకే, సెల్లింగ్ జరిగినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే ఇది మొత్తం ఎంగల్ఫ్ అనేది అయింది. ఓకే, సో ఇది వచ్చేసరికి అంటే ఏంటంటే ఈ గ్రీన్ క్యాండిల్ అనేది ఈ రెడ్ క్యాండిల్ మొత్తాన్ని లోపల తీసుకుంది. సో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే బయింగ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మనం ట్రేడ్ అనేది ఎప్పుడు తీసుకుంటాం, ఈ హై అనేది బ్రేక్ అయిన తర్వాత అంటే దీని హై బ్రేక్ అయిన తర్వాత దీని కింద మనం స్టాప్ లాస్ పెట్టుకొని మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం. ఓకే, ఇక్కడ నుంచి చూసుకుంటే మీరు బయింగ్ అనేది వెళ్ళిపోయింది. చూడండి ఇది వచ్చేసరికి మీకు బుల్లిష్ ఎంగల్ఫింగ్. మీకు ఇలాంటి మీరు 1 డే టైం ఫ్రేమ్లో కూడా చూసుకోవచ్చు. కావాలంటే మీరు స్టాక్స్ కావచ్చు లేకపోతే వాటిల్లోకి వెళ్ళారనుకోండి
ఓకే, సపోజ్ 1 డే టైం ఫ్రేమ్ లో కూడా మీకు కనిపిస్తాయి. ప్రతి టైం ఫ్రేమ్ లో మీకు ఏంది ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్స్ కావచ్చు ఇవి కనిపిస్తాయి. ఓకే, మనకి ఏంటంటే కరెక్ట్గా రివర్సల్ ప్యాటర్న్స్ వచ్చేసరికి ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్స్ అనేవి వస్తాయి. ఇదిగోండి ఇది ఇక్కడ ఉంది చూడండి. ఓకే, ఇదిగోండి ఇక్కడ చూడండి. హెచ్డిఎఫ్సిలో చూసుకోండి. హెచ్డిఎఫ్సిలో వచ్చేసరికి ఇది వచ్చేసరికి మీకు ఏంది 24th ఫిబ్రవరి. ఓకే, ఫిబ్రవరి 24th చూసుకుంటే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏంది సెల్లింగ్ అనేది జరిగింది ఇక్కడ. ఓకే, సెల్లింగ్ జరిగినప్పుడు మనకి ఇది ఎంగల్ఫ్ అయింది. ఓకే, ఇది ఎంగల్ఫ్ అయినప్పుడు దీని హై బ్రేక్ అయిన తర్వాత మనం ఏంటంటే ట్రేడ్ అనేది తీసుకుంటాం. దీని కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. 1:2 ట్రేడ్ అనేది మినిమం మీకు ఏంటంటే గ్యారంటీగా వచ్చింది. ఓకే, ఇక్కడైనా అంతే. ఇదిగోండి ఇక్కడ ఎంగల్ఫ్ అయింది, ఇక్కడ నుంచి ఏంటంటే మనకి బయింగ్కి వెళ్ళిపోయింది మార్కెట్ వచ్చేసరికి. ఓకే, ఇక్కడ నేను చూసుకోండి సేమ్ అంతే. మీకు ఏంటంటే ప్రతి చోట ఈ ప్యాటర్న్ అనేది కనిపించింది. మీరు కనిపించినప్పుడు మీరు ఏంటంటే ట్రేడ్ అనేది తీసుకోవటం మీకు తెలియాలి. ఓకే, జస్ట్ ఇది ఒక్కటే కాదు, మీకు ఏంటంటే ఇంకా చాలా ఉంటాయి. మనం ఏంది ఇది ఒక్క ప్యాటర్న్ కాదు, ఆల్రెడీ మనం నిన్న డిస్కస్ చేసాం. ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మనం ఇది ఏంది సపోర్ట్ దగ్గర తీసుకుంటాం. ఓకే, ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ వచ్చేసరికి సపోర్ట్ దగ్గర తీసుకుంటాం. ఓకే, సపోర్ట్ దగ్గర తీసుకున్నప్పుడు మనకి వాల్యూమ్ చూసుకుంటాం, ఈ ప్యాటర్న్స్ చూసుకుంటాం. ఓకే, ఇంకా నెక్స్ట్ వస్తాయి అవి కూడా మీకు ఏంటంటే చిన్నగా ఒక్కొక్కటి యాడ్ అవుతా ఉంది. ఓకే, అది బుల్లిష్ ఎంగల్ఫింగ్ వచ్చేసరికి. నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ వెళ్ళి వచ్చేసరికి మనకి ఏంది బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఓకే, ఆల్రెడీ మనం ఏంది బుల్లిష్ ఎంగల్ఫింగ్ మాట్లాడాం. సేమ్ ఆపోజిట్ ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చేసరికి. ఓకే, బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి సింపుల్గా ఇది కూడా చెప్పాలంటే 1 minute. ఓకే, ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ వచ్చేసరికి మీకేంది స్మాల్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఓకే, మనకేంటంటే మార్కెట్ అనేది ఇలా బయింగ్కి వెళ్తా ఉంది అనుకోండి. ఓకే, మార్కెట్ అనేది మనకి ఇలా బయింగ్కి వెళ్తా ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఇది క్లోజ్ చేస్తా, మనకి ఒక పెద్ద రెడ్ క్యాండిల్ అనేది వచ్చింది అనుకోండి. ఇది మొత్తాన్ని క్లోజ్ చేస్తా, ఒక రెడ్ క్యాండిల్ వస్తే ఇది మొత్తం ఎంగల్ఫ్ అయ్యేటట్టు. సో ఇక్కడ నుంచి మనం ఏంటంటే సెల్లింగ్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఓకే, ఇది దీని కింద మనం ఏంటంటే ఎంట్రీ అనేది తీసుకొని దీని టాప్ లో మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. సేమ్ మనం ఏంటంటే బుల్లిష్ ఎంగల్ఫింగ్ మాట్లాడుకున్నట్టే సేమ్ ఆపోజిట్. ఓకే, ఇది వచ్చేసరికి మనం ఎక్కడ తీసుకుంటాం, ఇది వచ్చేసరికి రెసిస్టెంట్ దగ్గర మనం ఏంటంటే ఇది తీసుకుంటాం. రెసిస్టెంట్ దగ్గర ఈ ప్యాటర్న్ అనేది వచ్చింది అనుకోండి బుల్లిష్ బేరిష్ ఎంగల్ఫింగ్, అప్పుడు మనం ఏంటంటే ఇది సెల్లింగ్ ట్రేడ్స్ కింద మనం ఏంటంటే తీసుకోవచ్చు. ఓకే, ఇది అర్థమైంది కదా. ఇప్పుడు మీకు చెప్పింది అక్కడ ఉండిద్ది చూడండి. ఓకే, బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఓకే, బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కన్సిస్ట్ ఆఫ్ 2 candlesticks అండ్ ఏ సింగిల్ బేరిష్ రివర్సల్. అంటే ఏంటంటే ఇది బేరిష్ రివర్సల్ ప్యాటర్న్ కింద మనం ఎందుకు కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే బుల్లిష్ నుంచి బేరిష్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ది ఫస్ట్ క్యాండిల్స్టిక్ ఈజ్ స్మాల్ బుల్లిష్ క్యాండిల్. ఓకే, యూజువల్లీ కీప్ విత్ కరెంట్ ట్రెండ్. ఇట్ హ్యాస్ ఎ స్మాల్ రియల్ బాడీ. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి స్మాల్ రియల్ బాడీ ఉంది ఫస్ట్ క్యాండిల్, దాన్ని కవర్ చేస్తే ఇలా మనకి ఏంటంటే సెకండ్ బిగ్ క్యాండిల్ అనేది వచ్చింది. దిస్ ప్యాటర్న్ అకర్స్ నియర్లీ రెసిస్టెంట్ లెవెల్. అంటే ఏంటంటే మనకి ఇది రెసిస్టెంట్ లెవెల్ దగ్గర అనేది వచ్చింది. అండ్ ఇన్వైట్స్ ది బేయర్స్ టు కమ్ ఇన్ టు ది థర్డ్ క్యాండిల్. అంటే ఏంటంటే ఈ థర్డ్ క్యాండిల్ ఇప్పుడు ఈ 2 candles ఉన్నాయి కదా, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ నుంచి మనకి ఏంది సపోజ్ ఇది చూసుకుంటే ఇలా మనకి ఏంటంటే ఇక్కడ బయింగ్ క్యాండిల్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, మనకి ఏంటంటే ఇక్కడ ఇలాగ బయింగ్ క్యాండిల్స్ అనేవి ఉంటాయి. ఇలా బయింగ్ క్యాండిల్ జరిగినప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే ఈ బేర్స్ అంటే ఏంటంటే సెల్లర్స్. బేర్స్ అంటే సెల్లర్స్. ఇక్కడ ఈ థర్డ్ క్యాండిల్ నుంచి సెల్లర్స్ అనే వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారని అర్థం. ఓకే, ఇలా మార్కెట్ అనేది సెల్లింగ్కి వెళ్ళింది. దీంట్లో ఎలా ట్రేడ్ చేయాలో చూడండి. హౌ టు ట్రేడ్. టేక్ ఏ షార్ట్ పొజిషన్ వెన్ ప్రైస్ బ్రేక్స్ లో ఆఫ్ ది సెకండ్ క్యాండిల్ స్టిక్. ఈ సెకండ్ క్యాండిల్ స్టిక్ లో అనేది బ్రేక్ అయిన తర్వాత మనం ఏంటంటే ట్రేడ్ అనేది తీసుకుంటాం. స్టాప్ లాస్ వుడ్ బి ఏ క్యాండిల్ అబోవ్ ది సెకండ్ క్యాండిల్ స్టిక్. అంటే ఏంటంటే ఈ క్యాండిల్ స్టిక్ అబోవ్ అనేది మనకి స్టాప్ లాస్ అనేది ఉండిద్ది. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా బేరిష్ ఎంగల్ఫింగ్. సేమ్ మనకి ఏంటంటే దాని ఆపోజిట్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఆపోజిట్ మనకి ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్.
ఇప్పుడు వచ్చేసరికి మీకు ఇదే ఇప్పుడు చార్ట్లో చూడండి బేరిష్ ఎంగల్ఫింగ్ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడే ఉంది బేరిష్ ఎంగల్ఫింగ్. మనకేంటంటే సెల్లింగ్ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి ఇది వచ్చేసరికి మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసరికి ఒక మంచి ఇది గ్రీన్ క్యాండిల్ ఉంది, దీన్ని మొత్తాన్ని క్లోజ్ చేసుకుంటా ఒక రెడ్ క్యాండిల్ అనేది వచ్చింది. అక్కడి నుంచి మనకి ఎలా సెల్లింగ్ వచ్చిందో చూడండి. ఇది వచ్చేసరికి మీకు బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. మీకేంటంటే ఇది మీకు ఇది కాదు, నాకు ఇంకా మంచి క్యాండిల్ కావాలనుకున్నారు అనుకోండి. ఓకే, ఇది ఏంటంటే మనకి ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ డౌన్ టర్న్ లో ఉంది కదా, సో అందుకని ఈజీగా వచ్చింది అనుకోవచ్చు. కానీ మీకు మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు రివర్స్ అయ్యి కూడా మీకు కనిపిస్తాయి చూడండి. ఇవి వచ్చేసరికి ఇవన్నీ వేరే ప్యాటర్న్స్. ఇక్కడ రావాల్సింది ఈ ప్యాటర్న్ వచ్చేసరికి మీకు 1 minute అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు మీకు రివర్స్. ఎందుకంటే ఈ మధ్య నియర్లీ 5 months నుంచి నిఫ్టీ కావచ్చు లేకపోతే మన మార్కెట్ మొత్తం ఏంటంటే సెల్లింగ్ లోనే ఉంది. సో అందుకని మీకు ఏంటంటే ఈ ప్యాటర్న్స్ అనేవి ఎదగడం కొంచెం కష్టం. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, కొంచెం చిన్నది అయితే ఇది మీరు ఏంటంటే కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో ఉంది. ఇదిగోండి ఇలా అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటే ఏంటంటే ఇది మీరు ఏంటంటే ఇది పైన రెసిస్టెంట్ అనుకోవచ్చు. ఓకే, మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు కనిపించదు, కానీ మీరు లాంగ్ టర్మ్ లో చూసుకుంటే ఇది ఒక రెసిస్టెంట్. ఎందుకంటే డైరెక్ట్ ఒక లెవెల్ నుంచి మనకి సెల్లింగ్ అనేది వస్తుంది. సో ఇది రెసిస్టెంట్ అనుకుంటే మీకు ఎప్పుడైతే ఇదిగోండి ఈ లో అనేది బ్రేక్ అయిందో, ఓకే ఇక్కడ చూసుకుంటే ఇది ఎంగల్ఫ్ అయినట్టే దాదాపు. ఓకే, ఎగ్జాక్ట్గా ఏం కాదు కొంచెం. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఈ 2 క్యాండిల్స్ కలిపి ఇక్కడ ఎంగల్ఫ్ అయింది. ఒకవేళ ఇదే క్యాండిల్ ఇక్కడ వచ్చి ఉంటే ఇంకా మంచి ప్యాటర్న్ అయ్యేది. ఓకే, సో ఇక్కడ ఎంగల్ఫ్ అవ్వగానే ఈ థర్డ్ క్యాండిల్ కింద మనం ఏంటంటే ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. దీని టాప్ లో మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, ఇదిగోండి ఇలాగా దీని కింద ఇది బ్రేక్ అవ్వగానే మనం ఏంటంటే ఎంట్రీ అనేది తీసుకొని దీని టాప్ లో మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. 1:2 ట్రేడ్ అనేది మినిమం వచ్చింది మీకు. ఓకే, 1:2, 1:3 ట్రేడ్స్ మినిమం వస్తాయి మీకు. ఓకే, ఈ ప్యాటర్న్స్ లో అలాగే మీరు ఏంటంటే జస్ట్ మీరు ఇది డైలీ టైం ఫ్రేమ్ కావచ్చు లేకపోతే 1 day టైం ఫ్రేమ్ కావచ్చు, వాటిల్లోకి వెళ్ళేసి మీరు ఏంటంటే ఈ ప్యాటర్న్స్ అనేవి ఎత్తుకోవచ్చు. మీకు జస్ట్ దాని ఒక్క దాంట్లోనే కాదు, మీకు క్రూడ్ ఆయిల్లో చూసుకోవచ్చు, గోల్డ్లో చూసుకోవచ్చు, వేటిల్లో అయినా మీరు ఏంటంటే ఈ ప్యాటర్న్స్ అనేవి చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్గా వెళ్దాం. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి బుల్లిష్ హరామీస్ ప్యాటర్న్. ఓకే, సేమ్ ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే బుల్లిష్ హరామీ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి సేమ్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ లాగే, కానీ ఇది వచ్చేసరికి మీకు బుల్లిష్ హరామీ ప్యాటర్న్ కి ఇంకో పేరు ఉంది, ఇన్సైడ్ క్యాండిల్స్ అంటారు. ఓకే, ఇన్సైడ్ క్యాండిల్ ప్యాటర్న్ అంటారు. ఓకే, అంటే ఏంటంటే ఒక పెద్ద రెడ్ క్యాండిల్ ఉండి దాని లోపల చిన్నగా ఒక గ్రీన్ క్యాండిల్ అనేది వచ్చింది. ఓకే, ఒక చిన్న గ్రీన్ క్యాండిల్ అనేది వచ్చింది. ఇక్కడ నుంచి దీని హై బ్రేక్ అయిన దగ్గర నుంచి మనకి ఏంటంటే బయింగ్ అనేది కన్వర్ట్ అయిపోయింది. ఓకే, దీని హై నుంచి మనకి ఏంటంటే బయింగ్ అనేది కన్వర్ట్ అయిపోయింది. సో అందుకని దీన్ని వచ్చేసరికి హరామీ ప్యాటర్న్ అనవచ్చు, బుల్లిష్ హరామీ ప్యాటర్న్ అనవచ్చు, లేకపోతే ఇన్సైడ్ క్యాండిల్ ప్యాటర్న్ అంటారు. ఓకే, ఇది వచ్చేసరికి మనకి అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఇది బాగా పనిచేసింది. ఫస్ట్ ఇది వచ్చేసరికి ఇది ఎక్కడ తీసుకుంటానంటే సేమ్ మనం ఇది ఎక్కడ ట్రేడ్ అనేది తీసుకుంటామంటే ఇది సపోర్ట్ దగ్గర ఉన్నప్పుడు. ఓకే, మార్కెట్ అనేది ఇలా సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు మనకి మార్కెట్ అనేది సెల్లింగ్ జరుగుతూ ఉందనుకోండి. ఓకే, అంటే డౌన్ ట్రెండ్. ఓకే, మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ లో ఉండి మనకి ఇక్కడ ఒక ప్యాటర్న్ అనేది ఇక్కడ ఇలా ఇన్సైడ్ క్యాండిల్ అనేది వచ్చింది అనుకోండి. అంటే ఏంటంటే హరామీ క్యాండిల్, అంటే ఏంటంటే స్మాల్ గ్రీన్ క్యాండిల్. ఇలాగ మీకు వచ్చినప్పుడు ఈ హై బ్రేక్ అయిన తర్వాత మీరు ట్రేడ్ అనేది తీసుకుంటారు. ఓకే, మనకేంటంటే ఇక్కడ చిన్న క్యాండిల్ రాగానే ఒకవేళ ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా రివర్స్ అయినా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కానీ మనం ఎప్పుడు ట్రేడ్ అనేది తీసుకుంటాం, ఇలాగ ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఈ రెడ్ క్యాండిల్ హై బ్రేక్ అయిన తర్వాతే మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం. సో ఇది వచ్చేసరికి మనకి రివర్సల్ ప్యాటర్న్ అయిపోయింది. అంటే డౌన్ సెల్లింగ్ నుంచి మళ్ళీ బయింగ్ అనేది కన్వర్ట్ అవుతుంది. ఇది ఎక్కడ వచ్చింది, ఇది సపోర్ట్ దగ్గర వచ్చినప్పుడు మనం ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు
ఇప్పుడు వరకు నేను చెప్పిన ఏ ప్యాటర్న్ అయినా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గరే మనం తీసుకుంటాం. ఏది రివర్సల్ ప్యాటర్న్ అంటే సెల్లింగ్ వచ్చేటప్పుడు రెసిస్టెంట్ దగ్గర ఆ ప్యాటర్న్ వస్తే మనం తీసుకుంటాం. అలాగే ఇది బుల్లిష్ ప్యాటర్న్స్ చెప్పిన మొత్తం సపోర్ట్ దగ్గర వచ్చినప్పుడు మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం. ఓకే, సో ఇలాగ మనకి ఏంటంటే ఇది వచ్చేసరికి మనకి హరామీ క్యాండిల్ లేకపోతే ఇన్సైడ్ క్యాండిల్ అనుకోవచ్చు. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇదిగోండి ఇక్కడ చూసుకోండి బుల్లిష్ హరామీ ప్యాటర్న్. ఇక్కడ మనకి మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ లో ఉంది. ఇక్కడ మనకి ఈ బుల్లిష్ క్యాండిల్ అంటే ఏంటంటే ఇక్కడ హరామీ ప్యాటర్న్ అనేది వచ్చింది. హరామీ ప్యాటర్న్ రాగానే ఇక్కడ నుంచి మనకి ఏంటంటే రివర్స్ అనేది అయింది. ఇది ఒక సపోర్ట్ దగ్గర ఉన్నప్పుడు. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే సపోర్ట్ అనేది ఉండిద్ది మ్యాక్సిమం కేసెస్లో. ఓకే, మ్యాక్సిమం కేసెస్లో మనకి సపోర్ట్ దగ్గర ఉన్నప్పుడు మనకి ఇప్పుడు వరకు చెప్పిన ఏ ప్యాటర్న్ అయినా సపోర్ట్ కానీ లేకపోతే రెజిస్ట్రేషన్ దగ్గర ఉన్నప్పుడు వస్తే 90 to 95% అయ్యి సక్సెస్ అయింది. ఓకే, సో ఇప్పుడు వరకు చెప్పింది ఇదిగోండి ఇక్కడ చూడండి. బుల్లిష్ హరామీ ఈజ్ ఏ బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ అంటే ఏంటంటే బుల్లిష్ సైడ్ కి వెళ్ళే ప్యాటర్న్ అనేది. ది ఫస్ట్ క్యాండిల్స్టిక్ ఈజ్ ఏ లాంగ్ బేరిష్ క్యాండిల్. ది సెకండ్ క్యాండిల్స్టిక్ ఈజ్ ఏ స్మాల్ బుల్లిష్ ఆన్ దట్ ఫార్మ్స్ ఇన్సైడ్ ఆఫ్ ఏ క్యాండిల్స్టిక్ అంటే ఏంటంటే క్యాండిల్స్టిక్ ఇన్సైడ్ అంటే దీని లోపలే ఫామ్ అయిపోయింది. ఆపోజిట్ ఆఫ్ ఏ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. సేమ్ ఆపోజిట్ మనకి ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఆపోజిట్ మనకి ఏంటంటే ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటే చిన్న రెడ్ క్యాండిల్ వచ్చింది, పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చింది. గ్రీన్ క్యాండిల్ హై బ్రేక్ వల్ల వెళ్ళిపోయింది. మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం. ఇక్కడ సేమ్ అంతే, మనకి పెద్ద రెడ్ వచ్చింది, స్మాల్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. మనం ఇక్కడ కూడా ట్రేడ్ ఎప్పుడు తీసుకుంటాం, ఈ గ్రీన్ క్యాండిల్ హై బ్రేక్ అయినప్పుడు మనం ఈ రెడ్ క్యాండిల్ హై బ్రేక్ అయినప్పుడు మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం. ఓకే, దీన్ని ఎలా ట్రేడ్ చేయాలంటే టేక్ ఏ లాంగ్ పొజిషన్ when a price breaks above the high of a second candle. ఇదిగోండి ఈ క్యాండిల్ హై అనేది బ్రేక్ అయినప్పుడే మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం. స్టాప్ లాస్ వుడ్ బి ఏ క్యాండిల్ బిలో ఆఫ్ ఏ సెకండ్ క్యాండిల్. ఈ క్యాండిల్ స్టిక్ లోలో మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది పెడతాం. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు వచ్చేసరికి ఈ హరామీ ప్యాటర్న్ అనేది మనం చార్ట్ లో చూద్దాం. హరామీ ప్యాటర్న్ ఎక్కడైనా వస్తే అక్కడ నుంచి రివర్స్ అయిపోవాలి. నాకు ఇక్కడే ఒకటి కనిపించింది, ఇదిగోండి. ఇది మనం ఏంటంటే ఒక హరామీ ప్యాటర్న్ అనేది అనుకోవచ్చు. ఓకే, ఇది ఎందుకు అనుకుంటున్నాం, ఇక్కడ ఏంటంటే మనకి సెల్లింగ్ అనేది వచ్చింది. ఓకే, సెల్లింగ్ వచ్చినప్పుడు పెద్ద రెడ్ క్యాండిల్ ఉంది, దాని లోపల ఒక చిన్న గ్రీన్ క్యాండిల్ ఉంది. ఇప్పుడైతే ఈ హై బ్రేక్ అవుతుంది అంటే ఏంటంటే ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఈ రెడ్ క్యాండిల్ హై అనేది బ్రేక్ అయినప్పుడు మనం ఏంటంటే ట్రేడ్ అనేది తీసుకుంటాం. ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, దీని హై బ్రేక్ అయినప్పుడు మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం. ఓకే, ఇది వచ్చేసరికి కరెక్ట్ అయింది కాదు, కానీ ఏంటంటే మనం ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. మీకు ఏంటంటే ఇంకా ఈ మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు హరామీ ప్యాటర్న్స్. మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ బొమ్మలు ఉన్నట్టు ఉండాలని రూల్ ఏం లేదు. మనం డైలీ టైం ఫ్రేమ్లో కూడా చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్లో మనకి కనిపిస్తుంది హరామీ ప్యాటర్న్. అంటే మనకి హరామీ ప్యాటర్న్ అంటే పెద్ద రెడ్ క్యాండిల్ ఉండాలి, దాని లోపల అంటే దాన్ని క్లోజ్ చేసుకుంటా ఒక చిన్న గ్రీన్ క్యాండిల్ అనేది ఉండాలి. ఓకే, అప్పుడు మనకి ఏంటంటే ఈ హరామీ ప్యాటర్న్ అనేది కనుకోవచ్చు. ఇదిగోండి, ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది హరామీ ప్యాటర్న్, దీని హై బ్రేక్ అయిన తర్వాత మనం ఏంటంటే ట్రేడ్ అనేది తీసుకున్నాం. ఓకే, ఇదే హరామీ ప్యాటర్న్ అనుకోవచ్చు. ఓకే, ఇది ఇన్సైడ్ క్యాండిల్. ఇది మనకి ఏంటంటే కొంచెం బయింగ్ క్యాండిల్ ఇంకొంచెం బాగుంది అనుకోండి, అప్పుడు ఇంకా బాగుండేది. ఇదిగోండి, ఇది ఒక హరామీ ప్యాటర్న్ అనుకోవచ్చు. ఇదిగోండి, ఇది వచ్చేసరికి మనకి సపోర్ట్ దగ్గర వచ్చింది. ఓకే, ఇదిగోండి పెద్ద రెడ్ క్యాండిల్ ఉంది, దాని లోపల చిన్న గ్రీన్ క్యాండిల్ ఉంది. ఓకే, ఇది ఏంటంటే ఇది బాక్సులు గీస్తాదండి. ఓకే, ఇది వచ్చేసరికి మీరు హరామీ ప్యాటర్న్ అనుకోవచ్చు. ఇది అలాగే మీరు ఏంటంటే ఈ హరామీ ప్యాటర్న్ బుల్లిష్ హరామీ, సేమ్ బేరిష్ హరామీ కూడా అంతే ఉండేది. మనం ఇప్పుడు ఏది మాట్లాడుకున్నాం దానికి ఆపోజిట్. అంటే ఏంటంటే మనకి ఇప్పుడు పెద్ద రెడ్ క్యాండిల్ ఉంది, దాని లోపల చిన్న గ్రీన్ కదా. తర్వాత మనకి పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చింది, దాని లోపల చిన్న రెడ్ క్యాండిల్ వచ్చింది. ఓకే, మీకు ఏంటంటే ఇంకా ఇలాంటి ప్యాటర్న్స్ అనేవి కనిపిస్తాయి. మీరు ఏంటంటే చూడండి ఎక్కడ కనిపిస్తున్నాయి, ఎక్కడ ఉన్నాయని. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బేరిష్ హరామీ ప్యాటర్న్. ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను కదా, సేమ్ అంతే. ఇక్కడ చూడండి బేరిష్ హరామీ ప్యాటర్న్. ఇట్ ఈస్ ఏ రివర్సల్ ప్యాటర్న్ దట్ మేడ్స్ 2 క్యాండిల్ స్టిక్స్. ఓకే, అంటే 2 క్యాండిల్ స్టిక్ యూజ్ చేసి మనకి ఈ హరామీ ప్యాటర్న్ వచ్చింది. ఫస్ట్ క్యాండిల్ స్టిక్ ఈజ్ ఏ లాంగ్ బుల్లిష్ క్యాండిల్
ఇన్ కీపింగ్ ది ట్రెండ్. అంటే ఏంటంటే అప్ సైడ్ వెళ్ళేటప్పుడు లాంగ్ బేరిష్ క్యాండిల్ ఉంటుంది. ది సెకండ్ క్యాండిల్ స్టిక్ ఇస్ స్మాల్ బేరిష్ క్యాండిల్ స్టిక్. It's a small enough to form a inside candle of the first candle stick. This is a single to trade that sellers are gaining the momentum. అంటే ఏంటంటే సెల్లర్స్ అనే వాళ్ళు మొమెంటం అనేది గెయిన్ చేసుకుంటున్నారు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి హౌ టు టేక్ ఏ షార్ట్ పొజిషన్. అంటే ఏంటంటే టేక్ ఏ షార్ట్ పొజిషన్ అంటే ఏంటి, మీకు ఏంటంటే సెల్లింగ్ ప్యాటర్న్ అంటే సెల్లింగ్ అనేది తీసుకున్నాం. ఓకే, take a short position when the price breaks low of the second candlestick. అంటే ఏంటంటే ఈ సెకండ్ క్యాండిల్స్టిక్ లో అనేది బ్రేక్ అయినప్పుడు మనం ఏంది ట్రేడ్ అనేది తీసుకున్నాం. స్టాప్ లాస్ వుడ్ బి క్యాండిల్స్టిక్ హై. అంటే ఏంటంటే క్యాండిల్స్టిక్ హై కానీ లేకపోతే ఈ క్యాండిల్స్టిక్ హై అనేది మీరు ఏంది స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇదే మీకు ఏంటంటే చాలా చూడండి, మీరు ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్లో చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మీకు డైలీ టైం ఫ్రేమ్లో అయినా మీకు ఏంది కరెక్ట్ అయిన ప్యాటర్న్ అనేది ఏది మీకు డైలీ టైం ఫ్రేమ్ కూడా కనిపించింది. అంటే ఇప్పుడు మనకి ఏంది సెల్లింగ్ కదా ట్రేడ్ అనేది తీసుకోవాల్సింది. అంటే ఏంటంటే మనకి ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ ఉండాలి, దాని లోపల ఒక చిన్న రెడ్ క్యాండిల్ అనేది. ఓకే, ఇది మీరు ఇదిగోండి ఇందాక మనం ఇది హరామీ ప్యాటర్న్ గురించి మాట్లాడాం కదా, ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఇది పర్ఫెక్ట్ హరామీ క్యాండిల్. ఓకే, బేరిష్ హరామీ ప్యాటర్న్ అంటే ఇన్సైడ్ క్యాండిల్ కూడా అనుకోవచ్చు. ఓకే, ఇలా మీరు ఏంటంటే చూస్తూ ఉంటే మీకు ఏంటంటే ప్రతి చోట ప్యాటర్న్ అనేది కనిపించింది. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఉంది మనకి. ఓకే, ఎల్ఎన్డీలో ఇదిగోండి పెద్ద గ్రీన్ క్యాండిల్ అనేది ఉంది, దీని లోపల చిన్న రెడ్ క్యాండిల్ అనేది ఉంది. సో ఇక్కడ నుంచి మనకి ఏంది రివర్స్ అనేది అయింది. ఓకే, ఇది ఒక ప్యాటర్న్ అనుకోవచ్చు. లేకపోతే ఇదిగోండి ఇక్కడ ఉంది కొంచెం సెల్లింగ్ వచ్చింది, తర్వాత మళ్ళీ పోయింగ్ వెళ్ళింది, ఇక్కడ నుంచి రివర్స్ అయిపోయింది. ఓకే, ఇది వచ్చేసరికి మీకు ఏంది హరామీ ప్యాటర్న్ అనేది అనుకోవచ్చు. సో అది ఇప్పుడు వచ్చేసరికి మనకేంది ఇక్కడ వరకు అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ ప్యాటర్న్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు వచ్చేసరికి మనకేంది 2 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్కి వెళ్దాం. ఓకే, మనం ఇప్పటి వరకు చూసింది ఏంటంటే 2 క్యాండిల్స్ అంటే ఏంటంటే 2 క్యాండిల్ యూజ్ చేసుకొని మనం ట్రేడ్ ఎలా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసరికి 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఇవి వచ్చేసరికి మనకి ప్రతి చోట మ్యాక్సిమం కనిపిస్తూ ఉంటాయి ఈ 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చేసరికి. ఓకే, ఈ 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చేసరికి మీకు ఫస్ట్ వచ్చేసరికి మార్నింగ్ స్టార్, నెక్స్ట్ వచ్చేసరికి ఈవినింగ్ స్టార్. అంటే సేమ్ ఆపోజిట్, దానికి ఆపోజిట్ మార్నింగ్ స్టార్కి ఆపోజిట్ ఈవినింగ్ స్టార్. ఓకే, 3 వైట్ సోల్జర్స్, ఇది 3 బ్లాక్ క్రౌన్స్. ఓకే, ఇది వచ్చేసరికి మనకేంటంటే మార్నింగ్ స్టార్కి ఈవినింగ్ స్టార్కి తేడా ఏంటంటే చెప్తాను. 1 minute. మార్నింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఓకే, మార్నింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి ఇది వచ్చేసరికి బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనుకోవచ్చు. మార్నింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసరికి అంటే ఏంటంటే ఇది వచ్చేసరికి మనకేంది ఇది ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మీకు ఏంటంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత మీకు ఏంది అక్కడ క్లియర్గా చెప్తాం. ఓకే, మార్నింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటే మనకి ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ వచ్చి, ఓకే, ఒక రెడ్ క్యాండిల్ వచ్చి దాన్ని క్లోజ్ చేస్తా ఒక ఇండిసిషన్ క్యాండిల్, ఏదర్ రెడ్ అవ్వచ్చు లేకపోతే గ్రీన్ అవ్వచ్చు. ఒక ఇండిసిషన్ క్యాండిల్, ఇక్కడ ఒక చిన్న గ్రీన్ క్యాండిల్ వచ్చి దాని తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, ఇది వచ్చేసరికి మార్నింగ్ స్టార్. ఓకే, దీని హై బ్రేక్ అవ్వాలి మనం ఏంటంటే బయింగ్ ట్రేడ్స్ అనేవి తీసుకుంటాం. ఓకే, ఇది మార్నింగ్ స్టార్. సేమ్ ఈవినింగ్ స్టార్ అంటే ఏంది, పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చి ఇది వచ్చేసరికి ఈవినింగ్ స్టార్, పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చేసి మీకు ఏంటంటే స్మాల్ రెడ్ క్యాండిల్ వచ్చి, ఓకే, దీని తర్వాత మళ్ళీ ఒక పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, దీనిలో బ్రేక్ అయిన తర్వాత మనం ఏంది సెల్లింగ్ ట్రేడ్స్ అనేది తీసుకుంటాం. ఇది వచ్చేసరికి ఈవినింగ్ స్టార్. ఓకే, ఒకవేళ మీకు ఇది గుర్తుండదు అనుకోండి, ఇది వచ్చేసరికి మార్నింగ్ స్టార్. మీకు ఒకవేళ ఇది గుర్తుండదు అనుకుంటే మార్నింగ్ స్టార్ అంటే ఎప్పుడైనా మార్నింగ్ అంటే ఏంది సూర్యుడు పైకి వచ్చింది. ఓకే, ఈవినింగ్ అంటే ఏంది సూర్యుడు అనేది కిందకి వెళ్తాడు. సేమ్ అంతే ఇక్కడ మార్నింగ్ అంటే ఏంది ఇక్కడ బయింగ్ అనేది జరుగుతుంది అని అర్థం. మార్నింగ్ అంటే ఓకే, మార్నింగ్ అంటే ఇక్కడ బయింగ్ జరుగుతుందని అర్థం. అలాగే ఈవినింగ్ అంటే ఇక్కడ సెల్లింగ్ జరుగుతుందని అర్థం. అలా అయినా మీరు ఏంటంటే గుర్తుంచుకోవచ్చు. ఓకే, ఇది వరకు అర్థమైంది కదా. ఇప్పుడు మీకు ఏంటంటే అక్కడ చదివేసి మీకు ఏంటి చార్ట్లో అనేది చూపిస్తాను, మార్నింగ్ స్టార్ ఈవినింగ్ స్టార్. ఓకే, ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఏ బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్. ఓకే, ఇట్ ఈస్ ఏ బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్. ది ఫస్ట్ క్యాండిల్ ఇన్ ది ప్యాటర్న్ ఈజ్ బేరిష్ క్యాండిల్ విచ్ కీప్స్ కరెంట్ ట్రెండ్. అంటే ఏంటంటే డౌన్ ట్రెండ్ అనేది మెయింటైన్ చేస్తుంది అన్నమాట. ది సెకండ్ క్యాండిల్ స్టిక్ ఈజ్ స్మాల్ క్యాండిల్ యూజువల్లీ డోజీ.
మాక్సిమం కేసులు ఇది ఏంటంటే డోజీ క్యాండిల్ కావచ్చు, లేకపోతే కొంచెం బయింగ్ క్యాండిల్, హ్యామర్ క్యాండిల్ ఇలాంటి ఫామ్ అవుతాయి. ఓకే, ది లార్జెస్ట్ క్యాండిల్ ఇన్ ది ప్యాటర్న్ ఈజ్ లార్జ్ బుల్లిష్ క్యాండిల్. అంటే ఏంటంటే సేమ్ మనకి ఫస్ట్ క్యాండిల్ వచ్చేసరికి బేరిష్ క్యాండిల్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసరికి బుల్లిష్ క్యాండిల్ అనేది ఉంటుంది. దీనిలో ఎలా ట్రేడ్ చేయాలంటే టేక్ ఏ లాంగ్ పొజిషన్ అండ్ ది ప్రైస్ బ్రేక్స్ అబోవ్ ది హై ఆఫ్ ది థర్డ్ క్యాండిల్. అంటే ఏంటంటే ఈ థర్డ్ క్యాండిల్ హై అనేది బ్రేక్ అయినప్పుడు మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి స్టాప్ లాస్ కుడ్ బి ఏ క్యాండిల్స్టిక్ లో. అంటే ఏంటంటే ఈ క్యాండిల్స్టిక్ లో అనేది మీరు ఏంటంటే స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, స్టాప్ లాస్ సేమ్ అంతే. ఇప్పుడు వచ్చేసరికి ఈవినింగ్ స్టార్ చూద్దాం. ఓకే, ఈవినింగ్ స్టార్ కూడా మనం ఏంటంటే సేమ్ ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నామో అది ఇప్పుడు ఈవినింగ్ స్టార్ లో కూడా ఇది వచ్చేసరికి బేరిష్ రివర్సల్ ప్యాటర్న్. ది ఫస్ట్ క్యాండిల్ ఈజ్ లాంగ్ బుల్లిష్ క్యాండిల్ విచ్ కీప్స్ ది కరెంట్ అప్ ట్రెండ్. అంటే ఏంటంటే కరెంట్ అప్ ట్రెండ్ అనేది మెయింటైన్ చేసింది, అంటే బయింగ్ ట్రెండ్ అనేది మెయింటైన్ చేస్తుంది అన్నమాట. ది సెకండ్ క్యాండిల్ ఈజ్ ఏ స్మాల్ డోజీ ఆర్ ఏ స్మాల్ క్యాండిల్. అంటే ఏంటంటే సెల్లింగ్ క్యాండిల్ అవ్వచ్చు, బయింగ్ క్యాండిల్ కావచ్చు, డోజీ క్యాండిల్ ఏదైనా ఇది సెకండ్ క్యాండిల్ అనేది చిన్న క్యాండిల్ అనేది ఉంటుంది. తర్వాత లాస్ట్ వచ్చేసరికి మనకేంది అక్కడ నుంచి మనకి ఏంటంటే పెద్ద బేరిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఫైనల్లీ ది బేర్స్ టుక్ ఓవర్ ది బుల్స్. అంటే ఏంటంటే బయింగ్ నుంచి సెల్లింగ్ అనేది ఇది బేర్స్ అనేది కంట్రోల్ తీసుకున్నారు, అంటే ఇది కంట్రోల్ అనేది తీసుకున్నారు అన్నర్థం. ఓకే, దీన్ని ఎలా ట్రేడ్ చేయాలి? టేక్ ఏ షార్ట్ పొజిషన్ వెన్ ప్రైస్ బ్రేక్స్ లో ది థర్డ్ క్యాండిల్. అంటే ఏంటంటే ఈ థర్డ్ క్యాండిల్ లో అనేది బ్రేక్ అయినప్పుడు మనం ఇది షార్ట్ పొజిషన్ అనేది తీసుకోవాలి. స్టాప్ లాస్ వుడ్ బి క్యాండిల్ స్టిక్ అబోవ్. అంటే ఏంటంటే ఈ క్యాండిల్ స్టిక్ పైన అనేది మన స్టాప్ లాస్ అనేది ఉండేది. ఇది ఈవినింగ్ స్టార్. ఇప్పుడు ఇదే మీకు ఏంటంటే ఇక్కడ చాలా చూపిస్తారు, మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్. మనకి ఏంటంటే ఈ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మార్నింగ్ స్టార్స్, ఈవినింగ్ స్టార్స్. ఓకే, ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ సెల్లింగ్ కదా, ఇవన్నీ ఏంటంటే ఈవినింగ్ స్టార్స్. ఇదిగోండి ఎలా ఫామ్ అయినాయో చూడండి. ఇక్కడ మనకి గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్తో మనకి వాటితో సంబంధం లేదు, మనకి ఇక్కడ ఫామ్ అయిందా లేదా. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి మనకి ఒక ఈవినింగ్ స్టార్. ఓకే, సేమ్ అంతే ఇక్కడ కూడా ఉంది, మనకు ఒక ఈవినింగ్ స్టార్ ఉంది. ఓకే, ఇదిగోండి ఈవినింగ్ స్టార్. అంటే ఏంటంటే దీని లోలో మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం, దీని హైలో మన స్టాప్ లాస్ ఉండేది. సేమ్ అంతే, దీని లోలో మనం ఎంట్రీ తీసుకుంటాం, దీని హై అనేది మన స్టాప్ లాస్ ఉంటుంది. ఓకే, ఇది ఎక్కడ వచ్చినప్పుడు తీసుకుంటాం, ఇది రెసిస్టెంట్ దగ్గర మనం ఏంటంటే తీసుకుంటాం. సేమ్ అంతే, ఇదిగోండి ఇది వచ్చేసరికి మార్నింగ్ స్టార్. ఇక్కడ వచ్చింది ఇదిగోండి పెద్ద రెడ్ క్యాండిల్, దాని తర్వాత ఒక చిన్న గ్రీన్ క్యాండిల్, దాని తర్వాత ఏంటంటే ఇదిగోండి డోజీ క్యాండిల్, దాని తర్వాత ఒక మంచి బయింగ్ క్యాండిల్. దీని హైలో మనం ఏంటంటే ట్రేడ్ అనేది తీసుకుంటాం. ఓకే, ఇలాగ మీకు ఏంటంటే 5 minutesలో కనిపిస్తాయి, 15 minutesలో కనిపిస్తాయి. ఓకే, ప్రతి చోట మీకు ఏంటంటే ఇవి కనిపిస్తూనే ఉంటాయి. ఇదిగోండి ఇది వచ్చేసరికి మీకు ఈవినింగ్ స్టార్. ఓకే, ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే 2 ప్యాటర్న్స్ కనిపిస్తాయి. ఒకటి వచ్చేసరికి ఈవినింగ్ స్టార్ కనిపించింది, ఇంకోటి వచ్చేసరికి గ్రేవియార్డ్ డోజీ. ఓకే, గ్రేవియార్డ్ డోజీ ప్యాటర్న్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇది గ్రేవియార్డ్ డోజీ తీసుకోవచ్చు. దీని తర్వాత నుంచి మనం సెల్లింగ్ తీసుకోవచ్చు. ఇంకా కొంచెం యాక్యురేట్ కావాలంటే మనకి ఇక్కడ వచ్చేసరికి ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది వచ్చింది. ఓకే, ఇది వచ్చేసరికి 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఇప్పుడు వచ్చేసరికి లాస్ట్ అండ్ ఫైనల్కి వెళ్దాం. ఇప్పుడు ఈ 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్లో మనకి ఏంటంటే ఇంకో 3 ఉంటాయి. ఓకే, ఒకటి వచ్చేసరికి 3 వైట్ సోల్జర్స్, ఇంకోటి వచ్చేసరికి 3 బ్లాక్ రౌండ్స్. ఓకే, అంటే ఏంటంటే మనకి ఈ 3 వైట్ సోల్జర్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అంటే మనకి సెల్లింగ్ నుంచి బయింగ్ కన్వర్ట్ అయ్యేది. అంటే ఏంటంటే ఇలా మనకి ఏంటంటే డౌన్ ట్రెండ్ నుంచి ఓకే మనకి ఇలా డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్ కన్వర్ట్ అయ్యేదాన్ని మనకి 3 వైట్ సోల్జర్ అంటారు. అంటే ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ 3 క్యాండిల్స్ అనేవి గ్రీన్ క్యాండిల్స్ గా వస్తాయి. సో అది వచ్చేసరికి మీకు 3 వైట్ సోల్జర్ ప్యాటర్న్ అనేది అంటారు. సేమ్ దీనిలో ట్రేడ్ ఎలా తీసుకుంటారు, మనం ఇందాక చూసినట్టే ఇది ఏంటంటే సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు. ఓకే, 1 minute ఇది మొత్తం రఫ్ చేసేసి. ఓకే, మనకి ఇక్కడ సపోర్ట్ దగ్గర వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుందో ప్రీవియస్ క్యాండిల్ క్లోజ్ చేసి దీని హైలో మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం. బ్యాక్ టు బ్యాక్ 3 వైట్ సోల్జర్స్ వచ్చిన తర్వాత ఓకే ఇది ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ 3 వైట్ సోల్జర్స్ వస్తే మార్కెట్ అనేది బాగా బుల్లిష్గా ఉన్నట్టు అర్థం. వాళ్ళ తర్వాత ఒక చిన్న ఇది రెడ్ క్యాండిల్ వచ్చినా మీరు మళ్ళీ ఆ రెడ్ క్యాండిల్ హై బ్రేక్ అవ్వగానే మీరు ఏంటంటే ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఓకే, అంటే 3 వైట్ సోల్జర్స్ వస్తే మార్కెట్ అనేది మాక్సిమం ఇంకా మొత్తం బయర్స్ చేతుల్లో ఉన్నట్టు అర్థం. సేమ్ అంతే 3 బ్లాక్ రౌండ్స్ వచ్చింది అనుకోండి, మార్కెట్ అనేది సెల్లర్స్ చేతిలో ఉన్నట్టు అర్థం. అంటే ఏంటంటే మార్కెట్ అనేది సపోజ్ ఇప్పుడు ఇలా బయింగ్ లో ఉంది అనుకోండి. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే
ఇలా మనకి ఏంటంటే సెల్లింగ్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. మీరు ఏంటంటే ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఒకవేళ 3 బ్లాక్ రౌండ్స్ అనేవి ఫామ్ అయినాయి అనుకోండి, దీని తర్వాత ఒక ఏది గ్రీన్ క్యాండిల్ వచ్చినా మళ్ళీ అది బ్రేక్ అవ్వాలి, మీరు ఏంది ట్రేడ్ అనేది ఇలా కంటిన్యూ అనేది చేసుకోవచ్చు. ఓకే, అంటే ఏంటంటే మార్కెట్ అనేది మొత్తం సెల్లర్స్ చేతిలో ఉందని అర్థం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మీకు కరెక్ట్గా అర్థమైంది. ఇదిగోండి ఇక్కడ 3 బ్లాక్ రౌండ్స్ వచ్చినాయి, అంటే 3 రెడ్ క్యాండిల్స్ వచ్చినాయి, తర్వాత ఒక గ్రీన్ వచ్చింది, మళ్ళీ ఏంది సెల్లింగ్ అనేది వెళ్ళిపోయింది. సో అలాగ ఏంటంటే 3 బ్లాక్ రౌండ్స్ కానీ 3 ఏది వైట్ సోల్జర్స్ కానీ వస్తే మార్కెట్ అనేది 100% ఇది సెల్లర్స్ కావచ్చు లేకపోతే బయర్స్ కావచ్చు వాళ్ళ చేతుల్లో ఉన్నట్టు అర్థం. సో ఇక్కడ వరకు వీడియో చూస్తుంటే వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, సీ ఆన్ నెక్స్ట్ వీడియో.